ఇటీవల కాలంలో హైదరాబాద్ నగరం మహానగరంగా రూపొందబోతున్నట్లుగా పత్రికల్లో వార్తలు చదివి చాలా ఆనందం కలిగింది. ఎందువల్లంటే భారతదేశంలో ఉన్నటువంటి 4-5 నగరాల్లో కొద్ది రోజుల్లోనే హైదరాబాద్ మొదటి నగరంగా భౌగోళికంగా కానీ అలాగే పాపులేషన్ వైజ్గా కానీ అభివృద్ధి వైపుగా కానీ సాఫ్ట్వేర్ రంగంలో కానీ అన్ని విధాల అగ్రస్థానంలో చేరేటువంటి అవకాశం కనపడతా ఉంది. ముఖ్యంగా ప్రపంచంలోనే అతి కొద్ది నగరాల్లో హైదరాబాద్ నగరం ఆ కొద్ది నగరాల సరసన చేరటం మనందరికీ హర్షదాయకమది. ఇదే సందర్భంలో మన మిత్రుడు హరీష్ గారు చెప్పినట్లుగా కొంత ఈ డీసెంట్రలైజేషన్ సెంట్రలైజేషన్ సమస్యలు వచ్చినప్పుడు ఈ పరిపాలనాపరమైన సామర్థ్యం ఎలా ఉంటుందనేది మాత్రం జాగ్రత్తగా చూడవలసినటువంటి అవసరం మన ప్రభుత్వం పైన ఉంటుంది. పరిపాలనా సామర్థ్యం దెబ్బతినే అవకాశం కూడా ఉంటుంది అధ్యక్ష. చాలా చోట్ల చూస్తున్నాం, ఎవరి వాళ్ళకి చిన్న చిన్న వికేంద్రీకరణలో వాళ్ళు జాగ్రత్తగా వాళ్ళ పంచాయతీ కానీ మున్సిపాలిటీ కానీ అన్ని అంశాల్లో కూడా వాళ్ళకి ఎంత నిధులు ఉన్నాయి, ఎంత ఖర్చు ఉంది, దాన్ని ఎలా రాబడి సంపాదించుకోవాలి, ఇటువంటి జాగ్రత్తగా చూస్తారు. అలాగే పారిశుద్ధ్యం ఎలా ఉంచుకోవాలి, రోడ్లు ఎలా ఉన్నాయి, డ్రైన్స్ ఎలా ఉన్నాయి, ఇవి కాన్సన్ట్రేషన్కి చాలా మంచి అవకాశం ఉంటుంది చెన్నై అయితే. అదే సమయంలో అలా అని చెప్పి పట్టణాలు గ్రామాలు పట్టణాలుగా మార్చకుండా ఉండలేరు, పట్టణాలు నగరాలుగా మారకుండా ఉండవు, నగరాలు మహానగరాలుగా కూడా మారకుండా ఉండవు. కానీ వీటి మధ్య ఉన్నటువంటి ఆ బ్యాలెన్స్ని ఆ డిస్టింక్షన్ని జాగ్రత్తగా చూడవలసిన బాధ్యత ఉంది. గంపగొత్త కలిపేసేసి ఒక పెద్ద ప్రపంచ మహానగరాల్లో ఒక మహానగరంగా హైదరాబాద్ ఉందని ఆ క్రెడిట్ కోసం చేస్తే మాత్రం మనకి భవిష్యత్తు ప్రమాదకరంగా ఉంటుంది. అదే పద్ధతుల్లో ఈ హైదరాబాద్ సంబంధించి ఇప్పటికే అనేక సమస్యలు ఉన్నాయి. అది డ్రైనేజ్ సమస్య కానీ ట్రాఫిక్ కానీ రోడ్ల మీద వస్తూ ఉంటే మా కొత్తగూడెం లాంటి రోడ్లే బాగున్నాయేమో అనిపిస్తుంది అధ్యక్ష కొన్ని చోట్ల చూస్తూ ఉంటే. అంటే ఇటువంటి సమస్యలు కూడా మౌలికమైనటువంటి సమస్యలు, ప్రాథమికమైనటువంటి సమస్యలు